హరి ఓం శివాయ గురవే నమ. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా కార్తీక మాసం కృష్ణ పాడ్యమి 16వ రోజు మనం చెప్పుకుంటున్న నాలుగు నామములు గిరీశ, అనఘ, భుజంగభూషణ, భర్గో. మొట్టమొదటిగా గిరీశ. మనం నిన్న గిరీశ అని చెప్పుకున్నాం. గిరీశ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? కైలాస పర్వతం మీద ఉంటారు కాబట్టి ఆయనని గిరిశ అన్నారు అన్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేది గిరీశ అంటే ఏ పర్వతం మీద ఆయన ఉంటున్నారో ఆ పర్వతానికి అధినాయకత్వం వహిస్తారు కాబట్టి ఆయన గిరీశ అన్నారు. ప్రపంచంలో ఎన్ని రకాలైన కొండలున్నా అన్ని కొండలకి అధిపతి ఆయనే. అయితే ఆయన అన్ని కొండలు వదిలేసి అక్కడ కైలాస పర్వతం మీద ఉండటం ఎందుకు అంటే, ఈ కైలాస పర్వతం అన్ని కొండల కన్నా అత్యంత పవిత్రమైనది, ప్రాచుర్యం ఉన్నది, తర్వాత అత్యంత శక్తివంతమైనది. అందుకని ఆయన కైలాస పర్వతం మీద ఉంటారు. అందుకని నేను గిరీశ అన్న. ఇంకా రెండవ నామం అనగహ. అంటే పాపపుణ్యములు ఏవి అంటవు అని అర్థం. ఇప్పుడు అగ్నిహోత్రం ఉందనుకోండి, అంటే అగ్ని, అది ఎప్పుడూ కూడా అమంగళం అంటది దానికి. అది అందరినీ ఒకే విధంగా కాల్చేస్తుంది. అందులో ఏ వస్తువు వేసినా ఒకే విధంగా కాలిపోతుంది. అలాగే సూర్యుడు ఉన్నాడు. సూర్య భగవానుడు ఆయన పని ఆయన చేసుకుపోతూ ఆయన కిరణాలని ప్రసరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కిరణాలకి భేదం ఉండదు. ఆ కిరణాలు మంచు మీద పడతాయి, మనుషుల మీద పడతాయి, నీటి మీద పడతాయి, కొండల మీద పడతాయి. మనుషుల మీద అంటే శవం మీద పడుతుంది, అంటే ప్రాణం ఉన్న వాటి మీద పడుతుంది, ప్రాణం లేని వాటి మీద పడుతుంది, కుళ్ళిన వస్తువుల మీద పడతాయి, స్నానం చేసిన మహాయోగి పొంగవుడి మీద పడతాయి, అలాగే శంకరాచార్య వారి మీద కూడా పడతాయి, ఇక వేరే ఆ, దుష్ట పనులు చేసే వారి మీద కూడా పడుతూ ఉంటాయి. అంటే ఆ కిరణానికి భేదం లేదు, అంటే ఆ కిరణానికి అశోచం లేదు. అదే విధముగా పరమశివుని దృష్టి, పరమశివుని అనుగ్రహం కూడా అంతే. ఆయన అనుగ్రహిస్తారు మనల్ని. ఆయన అందరినీ సృజిస్తారు. అంటే ఆయనకి మాత్రం పాపపుణ్యాలు అంటావు. ఆయన సూర్యకిరణములాగా, అగ్నిహోత్రములాగా అతి పవిత్రమైన వారు. ఆయనకి ఇటువంటివేమీ అంటవు. అందుకని ఆయన అనగహ అన్నారు. ఇక మూడవ నామం భుజంగభూషణ. అంటే పాములను మెడలో వేసుకునేవాడు అని అర్థం. కుటిలం చరతీతి ఇది భుజంగ అన్నారు. అంటే వంకర టింకరగా తిరిగేదాన్ని మెడలో వేసుకున్నారు అని దాని అర్థం. ఇప్పుడు పాము మెడలో వేసుకోవటం అన్నది ఏదో మనకి శరీరానికి కనపడుతున్నది, దానిలోని అర్థం ఏమిటి అన్నది మనం చూస్తే తర్కించి పాముని మన మనస్సుతోటి మనం పోల్చుకోవచ్చు. ఎలాగా? పాము ఎలా వంకర టింకరగా అటు ఇటు తిరుగుతుందో అలాగే మన మనస్సు కూడా రకరకాల కోరికలతోటి వెంపర్లాడుతూ ఉంటుంది. అది అన్ని చోట్ల అటు ఇటు తిరిగి పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నది శివుని దగ్గరికి వెళ్ళి ఆయన మెడలో చేరేటప్పటికి దాన్ని శుభ్రంగా, దానికి ఒక శాశ్వతమైన స్థానం వస్తుంది, దానికి ఒక రూపం వస్తుంది, అది శ్రద్ధగా చెప్పిన మాట వింటుంది. అందుకని మన కోరికలని ఆయనకి సమర్పించేసి ఆయన్ని మనం వేడుకుంటే ఆయన మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. అందుకని ఆయన్ని భుజంగభూషణ అన్నారు. ఇక నాలుగవ నామం భర్గో. అంటే అతి పవిత్రమైనది, శుద్ధ స్వరూపము అని అర్థం. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈయన అతి పవిత్రముగా ఉంటారు. ఆయనకి ఏ రకమైన మలినాలు అంటవు అని మనం ఇదివరకు చెప్పుకున్నాము. కాకపోతే భర్గో అన్న దాంట్లో ఒక విశేషం ఏమిటి అంటే, అంటే ఆయన ఒక దివ్యమంగళమైన శక్తి రూపంలో ఉండి మనల్ని ప్రేరేపించగలుగుతారు. ఆయన కాముడిని, కాలుడిని ఇద్దరినీ కాల్చివేసిన శాశ్వతుడు. అందుకే ఈయనని భర్గో అన్నారు. ఇది మనం ఈ రోజున చెప్పుకుంటున్న నాలుగు నామములు: గిరీశ, అనఘ, భుజంగభూషణ, భర్గో. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం.